ఏండోయ్, బాగున్నారా? ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి. చుట్టాలంటే వేసవకాలం కదండి, సెలవులు కదండి. మా మేనగోళ్ళు వచ్చిందండి. అందుకని ఊరికే సరదాగా తింటానికనండి గులాబ్ జామున్ చేస్తున్నానండి. కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక ప్యాకెట్ తెచ్చుకోవంటే తెచ్చుకుందండి. ఇదిగోండి ఒక ప్యాకెట్ కండి చించేసి ప్లేట్లు వేసుకున్నాండి. దీంట్లోనూ పాలు వేసి కలుపుతానండి. నేను పక్కన ముందు పాకం రెడీ చేసుకుందాం. ఒక ప్యాకెట్ కండి ఆ కప్పుతో 2 కప్పులు పంచదార వేసి పొయ్యి మీద పాకం పెట్టేసానండి. పక్కనేమో అండి ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అది మెల్లిగా సిమ్లో కాగుతుంది కదండి. ఈలోపు ఈ పిండిలోనండి కొంచెం పాలేసి కలిపేసానండి. అంటే పాలేసి కలుపుకున్నాం అనుకోండి గులాబ్ జాములు గుల్లగా బాగుంటాయి అన్నమాట. ఇలా రౌండ్గా ఉండలు చుట్టేసండి పొయ్యి మీద ఆయిల్ పెట్టాను కదండి, అది వేడెక్కాక అంటే గులాబ్ జాములు చేసుకున్నప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి, పెద్ద మంట పెట్టకూడదు, మాడిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాకండి తీసేసుకుని వెడల్పు గిన్నెలు వేసేసుకునండి. పక్కన పాకం రెడీ చేసుకున్నాం కదండి, ఇవన్నీ ఎగిపోయాక అన్నీ వేసేసండి అందులో. ఈ పాకం అందులో పోసేయడమేనండి. పాకం వేసేసాకనండి కాసేపు మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేసామనుకోండి, చూసారా అలాగ చక్కగా పాకం అంతా పీల్చుకుని రెడీ టు ఈట్ అన్నట్టుగా తినడానికి రెడీ అవుతాయి అన్నమాట అండి. గులాబ్ జాములు ఎప్పుడైనా చేసుకున్నారనుకోండి, పిండిని పాలేసి కలుపుకోండి, చాలా బాగుంటాయండి. చూసారు రెడీ అయిపోయినాయండి. మరి చుట్టం వచ్చింది కదండి, ముందు దానికోసమే కదా చేసాం, అందుకే అనమాట ప్లేట్లో పెట్టినాను. మీకు కూడా కావాలంటే టెంప్ట్ అవుతున్నారా? ఈ గులాబ్ జామున్ వీడియో మీకు నచ్చిందనుకోండి ఓ లైక్ ఇచ్చుకోండి. మరి అలాగేనండి, కొత్త వాళ్ళు అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గులాబ్ జాములు మీరు చేసుకున్నాకండి ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. ఉంటానండి.